వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిట్ వెంటనే లిఫ్ట్ చేయడం సాధ్యమా అన్న టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ చిట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, మన గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనకి ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 4 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పేమెంట్స్ అయినా అండ్ యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో మనకేంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే చిట్ వెంటనే లిఫ్ట్ చేయడం సాధ్యమన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో వివరాలకు వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండ్ సేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో టాపిక్ ఏంటంటే చిట్ వెంటనే లిఫ్ట్ చేయడం సాధ్యమా అన్న టాపిక్ గురించి ఒక ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 50 lakhs 50 months అనే చిట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి ఈ చిట్స్ స్టార్ట్ అయ్యే దాంట్లో ఫస్ట్లో అంటే లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా చిట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. 25 months 40 months 50 months అనే చిట్స్ ఉన్నాయండి. సో మనకి ఏంటంటే కొద్దిగా తొందరగా కావాలి అనుకున్న వాటి ఏంటంటే 25 months ఏందనుకున్న తక్కువ మంది అంటే 25 members ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే అది తొందరగా లిఫ్ట్ చేసే అవకాశం దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ 5 months ఏ చిట్స్ అయినా సరే మనకు 25 months అయితే 5 months ఉంటుంది, 40 months వచ్చేసి 8 months అండ్ 50 months వచ్చేసి మనకు 1 year. ఈ డిఫరెన్స్లో మనకి ఏంటంటే చిట్స్ అనేది ఈ స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుందండి. సో ఫస్ట్ చిట్స్ ఏవైనా కూడా స్పిన్నింగ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్లో ఏమవుతుందంటే మినిమం బిడ్ అంటే ఎగ్జాంపుల్ మనం 50 లక్షల చిట్టి లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకో, ఇది ఏంటంటే 30 lakhs అనేది మినిమం రావడం జరుగుతుంది. సో చిట్స్ అనేది మనకి ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ పడుతుంది మనం స్టార్టింగ్లో తీసుకుంటాం. సో ఇది ఏంటంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది ఏ చిట్ అయినా ఫుల్ పేమెంట్ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే మినిమం అమౌంట్లో రావడం జరుగుతుంది. సో సెకండ్ మంత్ అనేది మనకి ఏంటంటే ఇది కంపెనీ చిట్ ఉంటుందండి, ఇది ఫిక్స్గా కంపెనీ చిట్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మంత్ మనకి ఏంటంటే కస్టమర్కే ఇస్తాము, థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కస్టమర్స్కే ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇది స్పిన్నింగ్ సిస్టంలో మనకు ఈ 50 members ఎగ్జాంపుల్ 50 members 50 నెలల చిట్టి కాబట్టి ఈ 12 నెలలు అనేది ఆవరేజ్గా స్పిన్నింగ్ ఉంటుందండి 50 నెలలు. సో మనకి ఇంకొక ఈ యావరేజ్ దాంట్లో మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ స్పిన్నింగ్స్ అనేవి మనకు 0.7% కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అండ్ ఏంటంటే మార్కెట్ సో బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే వాళ్ళకి డెబిట్స్ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి చిట్స్ అనేది చాలా విధంగా ఉపయోగపడుతుందండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరంగా మనకి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. సో మనకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎలాంటి కూడా అసెస్ పెట్టడానికి అక్కడ అవకాశం లేదు, అంటే మన ప్రాపర్టీ కానీ అండ్ మనకి ఏంటంటే గోల్డ్ కానీ ఏది కూడా మనం ఏంటంటే అసెట్స్ వాళ్ళ దగ్గర లిక్విడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిపెండ్ అక్కడ ఏంటంటే షూటీస్ మీద డిపెండ్ అయ్యి మనం పేమెంట్ ఇస్తున్నాం. సో మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది మనకి హెవీగానే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఎవరు వేసుకున్నా కంపల్సరీ ఎవరికైతే మనం పేమెంట్ అయితే కంపల్సరీ వెళ్ళిపోతుంది కాబట్టి మనం లక్ అనేది దీని మీద చూపించుకోవాల్సి వస్తుందండి. అంటే స్టార్టింగ్లో మనకు అదవుతుంది, సెకండ్ మంత్ మాత్రం కంపల్సరీ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చేసరికి ఏంటంటే కాంపిటీషన్ ఏవైనా ఈ 6th 7 8 ఏదైతే ఉంటుందో ఈ టైంకి వచ్చేంత వరకు అనేది ఫ్రీ అవుతుంది. సో ఎలాగంటే మనం రెగ్యులర్గానే కడితే అండ్ ఆక్షన్ లోపు మనం పేమెంట్ డ్యూ లేకుండా ఉంటేనే మనకు అలౌడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో రెగ్యులారిటీ అనేది చాలామంది మిస్ అవుతుంటారు. అండ్ కొంతమంది ఏంటంటే అందరూ కూడా స్టార్టింగ్స్లో కాకుండా మిడిల్లో లిఫ్ట్ చేసుకోవడానికి, అంటే మిడిల్లో లిఫ్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే 0% ఇంట్రెస్ట్ వస్తుంది, లాస్ట్ లిఫ్ట్ చేసుకుంటే సేవింగ్ అమౌంట్ వస్తుంది కాబట్టి కొంతమంది సేవింగ్స్ కస్టమర్స్ కూడా ఉంటారు. అంటే 50కి 50 మంది మాత్రం టికెట్స్ అందరికీ కావాలంటే ఏముండదు, కొంతవరకు సేవింగ్స్ కస్టమర్స్ ఉంటారు. అండ్ లాస్ట్కి తీసుకోవడానికి అంటే హౌస్ కన్స్ట్రక్షన్ కోసమో మ్యారేజ్ పర్పస్ సంథింగ్ కొంత పీపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు లాస్ట్ వరకు వెయిట్ చేయగలుగుతారు. సో ఏదైతే మీ కాంపిటీషన్స్ మ్యాక్సిమం మనకి ఏంటంటే 50 members మనకి 30% 35% మాత్రమే వస్తారు. అది కూడా మీకు ఏంటంటే 5 6 7 months వరకు వచ్చేసరికి కూడా తగ్గిపోతుంటారు. రెగ్యులారిటీ మిస్ అయ్యో లేకపోతే ఇన్ టైంలో పేమెంట్ రాకనో సంథింగ్ కొన్ని రీజన్స్ ద్వారా మనకి ఆగిపోయినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. సో మనకేంటంటే ఏ పీరియడ్లో తీసుకున్నా మనకు రేట్ ఆఫ్ అంటే కొంతమందికి ఏంటంటే డెబిట్స్ ఎక్కువ ఉంటే అటు మనకి వెంటనే మొత్తం టోటల్గా క్లోజ్ చేసుకొని బయట ఏ ఉన్నా కూడా క్లోజ్ చేసుకొని ఇక్కడ మేము రెగ్యులర్గా కట్టుకోవాలని చాలామంది మనం వింటూ ఉంటాం. బట్ ఏంటంటే అది ఇది బర్డెన్ పడుతుంది కదా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కాకపోతే మనం అలా అనుకున్నప్పుడు ఏంటంటే కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటాం. సో ఎక్కడ కూడా అనేది బ్రేక్ అనేది మనకైతే ఉండదు. అలా అనుకున్నప్పటి నుంచి కాలం గడుస్తూనే ఉంటుంది కాబట్టి అదేంటంటే మీరు కొద్దిగా ప్రయత్నం చేసి కొన్ని రోజులు ఇబ్బంది అయినా సరే
మనకి, ఎందుకంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బ్యాంక్ లోన్స్ కానీ అండ్ మన దగ్గర ఎలాంటి అసెట్స్ లేనప్పుడు, ఎలాంటి గోల్డ్ లేనప్పుడు మనకి ఇదే అవకాశం. మన ఫ్రెండ్స్ సర్కిల్‌నో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సర్కిల్స్‌నో మనకి ఏంటంటే షూరిటీస్ పెట్టించగలిసి ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ మీరు చేయగలిగితే, కొద్దిగా ఏంటంటే మీరు వెయిట్ చేసేసి 6 మంత్స్ 7 మంత్స్లో మీకు ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ మనకు వస్తే హ్యాపీ, మనకి ఈ లోపలనే మీకు వచ్చేసిన హ్యాపీ. ఒకవేళ రాలేదు అనుకున్నా కూడా మీకు తర్వాత మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఏంటంటే వచ్చే అమౌంట్ మీకు 31, 32, 33 అవుతుంది. సో ఇక్కడ మీరు వెయిట్ చేసినా కూడా ఇక్కడ నష్టం అనేది జరగదు. అంటే స్టార్టింగ్లో తీసుకున్నా మీకు పెద్ద డిఫరెంట్ ఉండదు. సో ఆ తర్వాత తీసుకున్నా కూడా మీకు వచ్చే అమౌంట్ పెరుగుతుంది. ఎన్ని రోజులు మీరు వెయిట్ చేసినందుకు ఇక్కడ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇంకా తగ్గుతుంది, 0.7 కంటే ఇంకా తగ్గుతుంది. కాబట్టి చిట్స్ ఏ కోణంలో మీరు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా చిట్ అనేది మీకు నష్టం అనేది ఉండదు. ఒకవేళ ఎంటలే కావాలి అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. సో బై లక్ అయితే మాత్రం ఫస్ట్ మంత్లో వచ్చినా కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే కావాలి అనుకున్న వాళ్ళకు మనకు మ్యాక్సిమం 6-7 మంత్స్ అన్నా కూడా ఒక్కొక్కరికి బై లక్ ఉండి మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఏ పీరియడ్లో అయినా కూడా ఎవరికైనా ఆ లక్ అనేది మనకి ఏంటంటే కంపల్సరీ పడుతుంది. ఈ లక్ అంటే మనకి ఎంతో కొంతమంది వేల మంది అయితే కాదు. సో మనకున్నది 50 మెంబర్స్. అది కూడా మీకు ఏంటంటే తక్కువ పీరియడ్స్ తీసుకున్నా కూడా మీకు ఏంటంటే 40 మంత్స్ 50 మంత్స్ ఉన్న చిట్స్ కూడా ఉంటాయి. అంటే ఇది బిగ్ అమౌంట్ కాబట్టి ఈ విధంగా ఉంది. అండ్ 25 మంత్స్ 30 మంత్స్ కూడా మనకు ఉంటాయి. సో కాకపోతే మీకు అక్కడ ఏంటంటే ఈఎంఐలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐ తక్కువ ఉందంటే లాంగ్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేసేసి మీరు చిట్స్లో చేయన్ అయితే మాత్రం కంపల్సరీ మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో మీకు ఏంటంటే సర్వీస్ పరంగా కూడా బెస్ట్ సర్వీస్ ఉంటుంది. అండ్ లేట్ ఇస్తారన్న అపోహ కూడా దీంట్లో లేదండి. మీరు షూటీస్గా పర్ఫెక్ట్గా మేము నా ఛానల్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు వీడియో చూడొచ్చు. షూటీస్ ఏ విధంగా పెట్టాలన్న వీడియో చూసినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే 15 డేస్లో 20 డేస్లో కూడా పేమెంట్ ఇచ్చినవి చాలాగా ఉన్నాయి. సో కామెంట్స్ని చూసినంత మాత్రాన మీకు ఏంటంటే ఎవరు స్టార్ట్ మంత్ రాకపోతే నేను మోసపోయాను చేసిపోయాను అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు కట్టేది ఒక మంత్ కట్టి మోసం చేసినట్టు కాదు. మీరు రెగ్యులర్గా కట్టుకుంటూ మీరు కొద్దిగా మూవ్ అవుతూ కొద్దిగా వెయిట్ పీరియడ్ చేస్తే మాత్రం కరెక్ట్గా 100% మీ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. సో మీకు ఏంటంటే వెంటనే లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుండొచ్చు. అంటే ఎవరికో ఒకరికి ఇద్దరికి కంపల్సరీ అది అనేది జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్లో కొంతమంది ఉంటారు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వెయిట్ చేసినా కూడా మీకు నష్టం అనేది ఎక్కడ జరగదు. కాబట్టి మీకు ఏంటంటే మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డైల్ చేయండి, లేదా వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టినా కూడా మీకు డీటెయిల్స్ మొత్తం షేర్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.